హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు గడిచిన 10, 15 సంవత్సరాల నుంచి మారిన మానవుడి జీవన విధానం వల్ల ఈ రోజుల్లో ఇంటికి కనీసం ఒక్క పర్సన్ అయినా సరే డయాబెటిక్‌తో బాధపడే వాళ్ళున్నారు. ఇంకా కొన్ని ఫ్యామిలీస్‌లో అయితే 45 అబోవ్ ఉన్న వాళ్ళల్లో ఇద్దరు కపుల్స్ ఇద్దరు కూడా డయాబెటిక్‌తో బాధపడుతూ మందులు వాడేవాళ్ళైతే ఉన్నారు. సో, ఇవన్నీ నేనెందుకు చెప్తున్నాను అంటే, వీళ్ళు ప్రతి నెల రెగ్యులర్‌గా మందుల షాప్‌కొచ్చి షుగర్ మందులు తీసుకెళ్తా ఉంటారు. వీళ్ళల్లో ఎక్కువ శాతం మంది చాలామంది అడిగే ఒక కామన్ క్వెషన్ ఏంటి అంటే, "సార్ మేము రెగ్యులర్‌గా మందులు వేసుకుంటున్నాము. డైట్ కరెక్ట్‌గా తీసుకుంటున్నాము. అండ్ షుగర్‌కి సంబంధించి స్వీట్స్ గానీ, తీపి పదార్థాలు ఏవి కూడా తీసుకోవట్లేదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇంకొంతమందయితే షుగర్ కంట్రోల్ అవ్వట్లేదు" అని జెప్పేసి కార్బోహైడ్రేట్ ఫుడ్ గూడా కంప్లీట్‌గా అవాయిడ్ చేసేసి, ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తోటే మేము జీవనం సాగిస్తున్నాము. అయినా గానీ మాకు షుగర్ ఎప్పుడు చూసినా ఎక్కువుంటుంది. హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ ఏమో చూస్తే 10, 11 అలా మెయింటైన్ అవుతున్నాయి. అసలు ఎందుకని మాకు షుగర్ తగ్గట్లేదు అని చెప్పేసి చాలామంది నన్ను నేను మెడికల్ షాప్‌లో ఉన్నప్పుడు అడిగారనమాట. సో, దీని గురించి నేను బాగా రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయము నేను మీకు ఒక ఫార్మసిస్ట్‌గా చెప్తున్నాను. అదేంటి అంటే సింపుల్‌గా మెడికల్ టెర్మినాలజీ ఏం లేకుండా మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్ మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి గానీ, లేదంటే కన్సల్టేషన్ తీసుకొని గానీ నాకు కాల్ చేయండి. యాస్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు షుగర్ ఉన్న ప్రతి ఒక్కరు 2 పాయింట్లు తెలుసుకోవాలి. పాయింట్ నంబర్ 1 మీరు ఏ ఫుడ్ తిన్నప్పటికీ మీ బాడీలో అది గ్లూకోజ్‌గా కన్వర్ట్ అయ్యి, ఆ కన్వర్ట్ అయిన గ్లూకోజ్ ఏంటంటే, మీ బాడీలో ఉన్న ప్రతి సెల్‌లోకి వెళ్ళి మీకు ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. సో, అయితే ఇక్కడ ఆ బ్లడ్‌లోకి వచ్చిన గ్లూకోజు సెల్‌లోకి వెళ్ళటానికి సెల్ అనేది ఓపెన్ అయ్యి ఉండాలి. ఆ సెల్‌ని ఓపెన్ చేయటానికే మనకి ప్యాంక్రియాస్ నుంచి ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. అదే ఇన్సులిన్. ఆ ఇన్సులిన్ వచ్చి ఈ సెల్‌ని ఓపెన్ చేసినప్పుడు గ్లూకోజ్ లోపలికి వెళ్ళి మీకు ఎనర్జీగా మారుతుంది. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన బేసిక్ మెకానిజం అన్నమాట. సో, అయితే ఇలా వచ్చిన గ్లూకోజ్ ఏదైతే ఉందో మీరు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నా, లేదంటే స్వీట్స్ ఎక్కువ తిన్నా అప్పుడు మీకు గ్లూకోజ్ స్పైక్స్ వస్తా ఉంటాయన్నమాట. గ్లూకోజ్ స్పైక్స్ వస్తా ఉంటాయి. మీరు టాబ్లెట్స్ కరెక్ట్‌గా యూజ్ చేసుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఆ స్పైక్స్ రాకుండా నార్మల్‌గా కంట్రోల్‌లో ఉండే విధంగా మీకు షుగర్ అనేది ఉంటుంది. సో, అయితే ఇప్పుడు ఇదంతా నార్మల్‌గా ఉన్న పర్సన్స్‌కి. కానీ ఈ కొంతమంది డయాబెటిక్ మెడికేషన్‌తో పాటు కొంతమంది ఇన్సులిన్ ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటున్నారు. డైట్ పర్ఫెక్ట్‌గా మెయింటైన్ చేస్తున్నారు. అయినప్పటికీ మాకు షుగర్ లెవెల్స్ అనేవి డౌన్ అవ్వట్లేదు. అండ్ హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ తగ్గట్లేదని చెప్పి చెప్తున్నారు. సో, ఇక్కడ విషయం ఏంటి అంటే మీరు తిన్న ఫుడ్ నుంచి వచ్చే గ్లూకోజు బ్లడ్‌లోకి కలిసి బ్లడ్‌లో ఇంక్రీజ్ అయ్యే షుగర్ ఒక రకమైతే, మీరసలు కంప్లీట్‌గా డైట్ తీసుకుంటున్నప్పటికీ మీకు బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగటానికి మేజర్ కారణం ఏంటో తెలుసా అండి? స్ట్రెస్. స్ట్రెస్ గురించి చాలా మందికి తెలియదు. అసలు డాక్టర్స్ కూడా ఈ విషయాన్ని మీకు స్ట్రెస్ చేసి ప్రెస్ చేసి చెప్పట్లేదు. విషయం ఏంటి అంటే మీరు ఎన్ని మందులు తీసుకున్నా, ఎంత పర్ఫెక్ట్‌గా మిగతా వాటిల్లో ఉన్నా సరే, స్ట్రెస్‌ని గనక మీరు మేనేజ్ చేసుకోలేకపోతే, మీకు హెచ్‌బీఏవన్సీ లెవెల్స్ తగ్గవు. బ్లడ్‌లో గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్‌లోకి రావు. అసలెందుకు? స్ట్రెస్‌కి, గ్లూకోజ్‌కి అంటే బ్లడ్‌లో షుగర్‌కి సంబంధం ఏంటి అంటే, చాలా సింపుల్‌గా చెప్తాను. మీకు అర్థమయ్యేటట్టు. ఇప్పుడు మీరు స్ట్రెస్‌లో ఉన్నారనుకోండి, మీ బాడీ అనేది ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్‌లోకి యాక్టివేట్ అయ్యి ఉంటుందన్నమాట. సో, ఈ ఫైట్ మోడ్‌లోకి యాక్టివేట్ అయినప్పుడు మీ బాడీలో కార్టిసాల్ అండ్ అడ్రినలిన్ అనే 2 హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. సో, ఇవెప్పుడు రిలీజ్ అవ్వాలి అంటే బాగా గుర్తుపెట్టుకోండి.
మీకు ఆ ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి అని అంటే మీరు ఏదైనా ప్రాణానికి ప్రమాదమైన సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ యాక్టివేట్ అవుతుంది. అప్పుడు మీకు ఈ అడ్రినాలిన్ అండ్ కార్టిసాల్ అనే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. సో అప్పుడు ఏమవుద్ది అంటే అక్కడి నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి కానీ, లేదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోడ్డు మీద వెళ్తున్నారబ్బా, ఒక పాము పెద్ద పాము వచ్చింది, దాని నుంచి మీరు ఎస్కేప్ అవ్వాలి కదా, దాన్ని అయితే పోరాడాలి లేదంటే ఎస్కేప్ అవ్వాలి. ఎక్కువ శాతం ఎస్కేప్ అవ్వటానికి ట్రై చేస్తారు కాబట్టి మీరు అక్కడి నుంచి పరిగెత్తాలి అని అంటే మీకు ఏం కావాలి? ఎనర్జీ, ఎడిషనల్గా ఎనర్జీ కావాలి మీకు. అప్పుడు దాకున్న ఎనర్జీ కంటే ఎక్కువ శక్తి కావాలి. సో ఆ ఎక్కువ శక్తిని మీకు ప్రొడ్యూస్ చేయాలి అని అంటే బాడీకి ఆ ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ యాక్టివేట్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చేసే తప్పు ఏంటి అంటే ఆ ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్ అనేది ప్రమాదకర పరిస్థితుల్లో కాకుండా చాలా మంది రెగ్యులర్గా క్రానిక్ స్ట్రెస్లో ఉంటున్నారు, లేదంటే క్రానిక్గా యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ అండ్ ఫియర్లో కూడా ఉంటున్నారు. సో దాని కారణంగా మీకు ఏమవుతుంది? మీ బాడీలో కార్టిసాల్ అండ్ అడ్రినలిన్ రెండు కూడా పెరిగిపోతున్నాయి. సో అవి రెండు పెరిగినప్పుడు మీ బాడీ ప్రోటోకాల్ ప్రకారము మీకు అడిషనల్గా శక్తి కావాలి కాబట్టి ఆ అడిషనల్ శక్తి కోసము మీకు లివర్లో ఉండే గ్లైకోజన్ అనేది గ్లూకోజ్గా కన్వర్ట్ అయ్యి బ్లడ్లో కలుస్తుంది. సో దాని కారణంగా మీరు ఎప్పుడు చూసుకున్నా, మీరు ఎంత డైట్ చేసినా, ఎంత పర్ఫెక్ట్గా మెడికేషన్ తీసుకుంటున్నప్పటికీ మీరు ఫుడ్ నుంచి తీసుకుంటే వచ్చే గ్లూకోజ్కి అండ్ మీకు స్ట్రెస్ వల్ల వచ్చే గ్లూకోజు రెండు బ్లడ్లో కలవటం వల్ల అవి రెండు కంబైండ్ అయిపోయి మీకు షుగర్ అనేది అస్సలు కంట్రోల్లోకి రావట్లేదు. మెయిన్ కారణం అయితే ఇది. మీరు ఎప్పుడైతే స్ట్రెస్ని కానీ, యాంగ్జైటీని కానీ, డిప్రెషన్ని కానీ, ఫియర్ని కానీ హ్యాండిల్ చేయగలుగుతారో అప్పుడు మీకు షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఇవి ఎలా కంట్రోల్ చేయాలి అనేది మీ డౌట్. సో యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు కంట్రోల్ చేయాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీలో మీకు విటమిన్ డి ఒకటి, విటమిన్ B12 ఒకటి, విటమిన్ B1 ఒకటి అంటే థయమిన్, తర్వాత మెగ్నీషియం ఒకటి, తర్వాత జింక్ ఒకటి, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఈ 6 రకాల అండ్ ఐరన్ కూడా, ఈ 7 రకాల న్యూట్రియంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ బాడీలో కనుక కరెక్ట్గా ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీకు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ని ఏ ప్రాబ్లం లేకుండా ఇంక్రీజ్ అయ్యే న్యూరో ట్రాన్స్మిటర్స్ని ఇవి రెగ్యులేట్ చేయడానికి కుదురుతుందన్నమాట. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, మీకు ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు భయపడేదానికి ఏ ప్రమాదం లేకుండా కొంతమంది ఆఫీస్లో బాస్ని చూశాను, లేదంటే కొలీగ్ని చూశాను, లేదంటే ఇంట్లో పెళ్ళాంని చూసి మొగుడు భయపడటమను, మొగుడిని చూసి పెళ్ళాం భయపడటమను, ఫర్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో అలా ఆ విధంగా మీ బ్రెయిన్ అనేది మీకు అది రియల్ థ్రెట్టా లేదంటే ఇమాజినరీ థ్రెట్టా అంటే ఆ ప్రమాదమా అది మీరు ఇమాజిన్ చేసుకుంటున్నారా లేదంటే రియల్గా ఉందా అనే దానికి మీ బ్రెయిన్ డిఫరెన్స్ చెప్పకపోవటం వల్ల మీరు ఎప్పుడు కూడా పార్షియల్గా మీ బాడీ అనేది ఫ్లైట్ అండ్ ఫైట్ మోడ్లో ఉంటుంది. సో దాని కారణంగా మీకు ఈ స్ట్రెస్ హార్మోన్స్ అయినటువంటి కార్టిసాల్ అండ్ అడ్రినాలిన్ బాగా ఎక్కువగా బ్లడ్లో రిలీజ్ అవుతున్నాయి. సో దాని కారణంగా లివర్లో నుంచి గ్లైకోజన్ కన్వర్ట్ అయిపోయి గ్లూకోజ్గా మారి బ్లడ్లో కలిసి షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా స్పైక్లో ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మీరు షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేసుకోవాలి అని అంటే ఈ మెడికేషను, డైట్, ఫిజికల్ యాక్టివిటీ వీటితో పాటుగా స్ట్రెస్ని కూడా మేనేజ్ చేసుకోవాలి. స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఫియర్ కానీ ఏదైనా సరే. సో ఇది చాలా మందికి యూజ్ అవుద్ది అనుకుంటున్నాను. సో వీడియో అనేది ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఇలాంటి సిచ్యువేషన్ తోటి బాధపడే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి వీడియోస్ తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని లైక్ చేసి సపోర్ట్ చేయండి. అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్, బి ఫార్మసీ.